గెలుపు అనేది ఒక్కరోజులో రాదు. నమ్మకం, కష్టం, సహనం ఉంటేనే విజయం వస్తుంది అనే ఫీలింగ్ని ప్రేక్షకుల గుండెల్లో నాటిన సినిమా విజేత. కానీ ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు చాలామంది ఒక పెద్ద విషయాన్ని మర్చిపోతారు. ఇది కేవలం ఓ ఫ్యామిలీ డ్రామా కాదు, మెగాస్టార్ చిరంజీవిలో ఉన్న క్లాస్, ఎమోషనల్, ఫ్యామిలీ హీరో యాంగిల్ని బయటకు తీసుకొచ్చిన సినిమా. అప్పటికే చిరంజీవి మాస్ ఇమేజ్తో దూసుకుపోతున్నా ప్రతి సినిమా ఇండస్ట్రీ హిట్ కావడం లేదు. ఓవైపు యాక్షన్ ఇమేజ్ పెరుగుతోంది, మరోవైపు కుటుంబ ప్రేక్షకుల్లో ఇంకా పూర్తిస్థాయి పట్టు సాధించాల్సిన అవసరముంది. అలాంటి సమయంలో అభిమానులు కూడా మాస్ సరే, కానీ నటుడిగా మరో స్థాయికి తీసుకెళ్లే సినిమా ఎప్పుడు వస్తుంది అని ఎదురుచూస్తున్నారు. అదే టైంలో విజేత వచ్చింది. ఈ సినిమా చిరంజీవి కెరియర్లో కలెక్షన్ల పరంగా మాత్రమే కాదు, నటుడిగా ఆయనపై ఉన్న అభిప్రాయాన్ని కూడా పూర్తిగా మార్చేసింది. ఈ సినిమాకు దర్శకుడు కోదండరామిరెడ్డి. అప్పటికే చిరంజీవి కోదండరామిరెడ్డి కాంబినేషన్ అంటే ట్రేడ్లో మంచి నమ్మకం ఏర్పడింది. కథలో భావోద్వేగం, కమర్షియల్ టచ్, ఫ్యామిలీ కనెక్ట్ అన్నీ బ్యాలెన్స్ చేసే దర్శకుడిగా ఆయనకు పేరుంది. సంగీత దర్శకుడు కె చక్రవర్తి అందించిన పాటలు అప్పటి ఆడియో మార్కెట్లో మంచి స్పందన తెచ్చుకున్నాయి. హీరోయిన్గా భానుప్రియ తన సహజమైన నటనతో సినిమాకు మరో బలమైంది. తండ్రి పాత్రలో జగ్గయ్య, ఇతర కీలక పాత్రల్లో నూతన్ ప్రసాద్, అల్లు రామాలింగయ్య వంటి బలమైన నటీనటులుండడంతో ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ ప్యాకేజ్గా కనిపించింది. రిలీజ్కు ముందు ట్రేడ్లో కూడా మంచి బజ్ ఏర్పడింది. ఈసారి చిరంజీవి కేవలం మాస్ కాదు, క్లాస్ ఆడియన్స్ను కూడా కొట్టేస్తాడు అనే టాక్ బలంగా వినిపించింది. అప్పట్లో సోషల్ మీడియా లేదు, యూట్యూబ్ ట్రైలర్లు లేవు. పోస్టర్లు, పాటలు, థియేటర్ల ముందు కటౌట్లు, అభిమానుల ప్రచారమే అసలు హైప్. అదే హైప్ విజేతకు కూడా బాగా పనిచేసింది. రిలీజ్ రోజు ఉదయం నుంచే థియేటర్ల వద్ద మంచి రద్దీ కనిపించింది. అయితే ఈ రోజుల్లాగా జిల్లా వారీగా నిజాం, సీడెడ్, ఆంధ్ర డే1 షేర్లను అధికారికంగా నమోదు చేసే వ్యవస్థ అప్పట్లో లేదు. అందుకే సోషల్ మీడియాలో తిరిగే లక్షలు, కోట్ల డే1 లెక్కలు ఎక్కువగా ఊహాగానాలే తప్ప ధృవీకరించిన ట్రేడ్ డేటా కాదు. నిజమైన విశ్లేషణ అంటే అందుబాటులో ఉన్న విశ్వసనీయ సమాచారం ఆధారంగా మాట్లాడాలి. విజేత మొదటి వారం నుంచే మంచి స్థిరమైన వసూళ్లు నమోదు చేసి, ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్తో రెండో మూడో వారాల్లో కూడా బలంగా నిలబడింది. అదే ఈ సినిమాకు అసలు బలం. ఒక్కరోజు ర్యాంపేజ్ కాదు, లాంగ్ రన్ ఊచకోత. బడ్జెట్ విషయానికొస్తే అప్పటి ప్రమాణాల ప్రకారం ఈ సినిమా సుమారు 60 నుంచి 70 లక్షల రూపాయల మధ్య వ్యయంతో తెరకెక్కినట్లు పలు ట్రేడ్ అంచనాలు చెబుతాయి. అయితే అధికారిక ఫైనల్ ఫిగర్ అందుబాటులో లేదు. ఫుల్ రన్లో సినిమా దాదాపు ₹1 కోటి పైగా డిస్ట్రిబ్యూటర్ షేర్ సాధించినట్లు పాత ట్రేడ్ వర్గాల అంచనాలున్నాయి. గ్రాస్ వసూళ్లు కూడా అప్పటి మార్కెట్ను బట్టి చాలా బలమైన స్థాయిలో నమోదయ్యాయి. బ్రేక్ ఈవెన్ను సులభంగా దాటిన ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలందించింది. నేటి భాషలో చెప్పాలంటే ఇది సాలిడ్ బ్లాక్ బస్టర్ కేటగిరీలో నిలిచిన సినిమా. అయితే కొందరు సోషల్ మీడియాలో చెప్పే 3-4 కోట్ల షేర్లు లేదా ఇండస్ట్రీ రికార్డ్ స్థాయి కలెక్షన్లు వంటి క్లెయిమ్లకు ఆధారాలు లేవు. అభిమానిగా ఆనందపడడం ఒకటి, ట్రేడ్ రియాలిటీ చెప్పడం మరొకటి. రియాలిటీ ఏమిటంటే విజేత చాలా పెద్ద విజయమే, కానీ 1985లో వచ్చిన ప్రతి భారీ రికార్డును బద్దలు కొట్టిన ఇండస్ట్రీ హిట్ అని చెప్పడం సరైన విశ్లేషణ కాదు. 50 రోజుల సెంటర్ల విషయానికొస్తే ఈ సినిమా అనేక కేంద్రాల్లో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసింది. 100 రోజుల ప్రదర్శన కూడా మంచి సంఖ్యలో కేంద్రాల్లో నమోదైంది. అయితే ఇంటర్నెట్లో కనిపించే 100కు పైగా లేదా 150కి పైగా 100 రోజుల సెంటర్ల జాబితాలు చాలా వరకు ధృవీకరించబడినవి కావు. అప్పటి రికార్డులు పూర్తిగా డిజిటల్ రూపంలో లేనందున ఖచ్చితమైన సంఖ్య చెప్పడం కష్టం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు, విజేత క్లాస్, ఫ్యామిలీ ఆడియన్స్ ను భారీగా ఆకట్టుకుని చిరంజీవి మార్కెట్ను మరింత విస్తరించింది. అదే సమయంలో ఇతర టాప్ హీరోలు కూడా బలమైన విజయాలు అందుకుంటున్నారు. బాలకృష్ణ, కృష్ణ, శోభన్ బాబు, నాగేశ్వరరావు వంటి స్టార్ హీరోలకు తమ తమ ప్రేక్షక వర్గాల్లో గొప్ప ఆదరణ ఉంది. అందుకే ప్రతి సినిమా ఇండస్ట్రీ రికార్డని చెప్పడం కంటే విజేత చిరంజీవి నటుడిగా ఎదిగిన కీలక మైలురాయిగా చెప్పడం మరింత సరైన విశ్లేషణ. ఈ సినిమా తర్వాత నిర్మాతల్లో చిరంజీవితో మాస్ మాత్రమే కాదు, ఫ్యామిలీ సబ్జెక్ట్ కూడా భారీగా ఆడుతుంది అనే నమ్మకం మరింత బలపడింది. క్యాస్ట్ అండ్ క్రూ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే చిరంజీవి తన కెరియర్లో అత్యంత హృదయానికి దగ్గరైన పాత్రల్లో ఒకటి చేశారు. భానుప్రియ తన నటనతో ప్రతి ఇమోషనల్ సీన్కు బలమిచ్చారు. జగ్గయ్య తెరపై కనిపించిన ప్రతిసారీ పాత్రకు ఓ ప్రత్యేకమైన గౌరవం వచ్చింది. దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి కథలోని భావోద్వేగాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్తో బ్యాలెన్స్ చేసిన తీరు అద్భుతం. సంగీత దర్శకుడు కె చక్రవర్తి పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ టీంవర్క్ వల్లే విజేత కేవలం ఒక హిట్ సినిమా కాదు, చిరంజీవి ఫిల్మోగ్రఫీలో ప్రత్యేకమైన క్లాసిక్గా నిలిచిపోయింది. నిజం చెప్పాలంటే నాకు ఈ సినిమా థియేటర్లో చూసిన జ్ఞాపకం ఇప్పటికీ మర్చిపోలేను. షో స్టార్ట్ అయ్యాక 10 నిమిషాలకి థియేటర్కి చేరుకున్నాం. ఫస్ట్ సీన్ మిస్ అయ్యాననే బాధతో కూర్చున్నా, సినిమా అయిపోయేసరికి ఆ బాధే మర్చిపోయాను. ఇంటర్వెల్కి బయట టీ తాగుతుంటే అందరూ ఒకటే మాట, చిరంజీవి ఈ సినిమాలో నటించలేదు, జీవించాడు అని. థియేటర్ బయట బ్లాక్ టికెట్లు, హౌస్ఫుల్ బోర్డులు, అభిమానుల కేరింతలు, ఆ రోజుల వాతావరణమే వేరు. అలాంటి మ్యాజిక్ ఇప్పుడు ఎంత టెక్నాలజీ వచ్చినా మళ్లీ రావడం చాలా కష్టం. మరి మీరు విజేతను ఏ థియేటర్లో చూశారు? మీకు బాగా నచ్చిన సీనేది? మీ జ్ఞాపకాన్ని కమెంట్లో తప్పకుండా పంచుకోండి.